ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు దీన మనసు కలిగి నువ్వు ప్రవర్తిస్తూ ఉండాలి. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యోషువకి ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంలోకి వెళ్ళిడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఈ సంగతులన్నీ ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక సంగతి అయితే మనం గ్రహించుకోవాలి. యెహోషువ జీవితంలో ఇటువంటి గొప్ప భాగ్యం యెహోషువకి ఎందుకు అప్పగించబడిందంటే, యెహోషువ ఆ యొక్క పని చేయడానికి ఎంత ఇష్టం కలిగి ఉన్నాడు. అలాగే అతను గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మరలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును, నేను మోషేకు తోడి ఉండినట్లు నీకును తోడి ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయును, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దానిలోండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గములంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు దగ్గర నుంచి అయితే స్పష్టమైనటువంటి నడిపింపు అయితే యెహోషువ అనేటువంటి సేవకునికి వచ్చింది. కానీ ఇంత గొప్ప కార్యం చేయడానికి అతడు ఎంతో ఇష్టం కలిగిన వాడుగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈరోజు యెహోషువ జీవితంలోని ప్రభు ఇటువంటి నడిపింపు ఇచ్చినప్పుడు దానిలో ఏమేమైతే రాయబడి ఉందో వాటన్నిటి ప్రకారంగా జీవించాలనేటువంటి మాటని ఎంతో ఇష్టంగా యెహోషువ తన జీవితంలో తీసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అది తన సొంత ప్రయోజనాల నిమిత్తము అతడు చేయడం లేదు, కానీ ఒక జనాంగం అంతటిని నడిపించడానికి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి నడిపింపుని అది గొప్ప భాగ్యంగా యెహోషువ ఎంచుకున్నాడు. అతను ఎంతో భారం కలిగి ఉన్నాడు. అతని యొక్క భారాన్ని బట్టి అతడు అనుదినము కూడా ఆ యొక్క ధర్మశాస్త్రం అంతటిని ధ్యానించాలి. దానిలో ఉన్నటువంటి సారాన్ని తన హృదయంలో తీసుకోవాలి, అందులో తప్పిపోకూడదు. అతడు ఎంతో విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకా ప్రతి సమయంలో తన నాయకుడిని తానే నాయకత్వం వహిస్తున్నటువంటి దానికంటే దేవుడే నాయకత్వం వహిస్తున్నాడని, ఆ నాయకత్వంలో తను ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఎంతో గొప్ప భారాన్ని అతని హృదయంలోని ఉండడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యెహోషువ జీవితంలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు తనతో ఉండేటువంటి వారితో యెహోషువ ఒకరోజు ఇలా చెప్తూ ఉన్నాడు, మీ దేవుడని యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒకటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు, అవన్నీ మీకు కలిగిను. కనుక ఎంతో అనుభవం అనేది యెహోషువ జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. మోషేతో అతడు కలిసి ఉండేటువంటి సమయంలో అతడు ఎన్నో సంగతులు గ్రహించుకున్నాడు. ఏనాడు కూడా మోషే కంటే ముందుగా పరిగెత్తాలని అయితే కోరుకోలేదు, కానీ తగిన కాలం వచ్చినంత వరకు అతను కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ సమయాల్లో కూడా తనను తాను హెచ్చించుకోలేదు, కానీ దేవుడు అప్పగించిన దాన్ని చేయడానికి అతను ఎంతగానో ఇష్టపడ్డాడు. ఈరోజు ఎవరైతే అటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉంటారో దేవుడు ఖచ్చితంగా వారికి అనేకమైన వాటి మీద ఆయన బాధ్యతలు అనుగ్రహిస్తారు. వారికి ఇంకా శక్తిని ఇస్తారు, బలంని ఇస్తారు, ఆయన మాట్లాడతారు, స్పష్టంగా నడిపిస్తారు. వారికి అన్ని విషయాల్లో కూడా సమృద్ధి అనేటువంటి కృపనిస్తారు. కనుక ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు దీన మనసు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు దైవ సన్నిధిలో నువ్వు వర్ధిల్లుతావు. ప్రభువా మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయం లేఖనాలను వింటున్నటువంటి వారందరిని అప్పగించి స్తుతిస్తుండగా యెహోషువకి ఎలాగైతే నువ్వు నడిపింపు అనుగ్రహించినప్పుడు అతను తప్పిపోకుండా ఎలాగైతే ఆ మార్గంలో పరిగెత్తాడో అలాగే మీరు మాకు అప్పగించిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించి స్తుతిస్తుండగా ప్రతి ఒక్కరూ తండ్రి నాయన నీ హృదయాన్ని అరిగి నీ సంగతులు గ్రహించుకొని ఆ మార్గంలో పరుగులెత్తడానికి కావలసినటువంటి బలమును కృపను సమాధానం అనుగ్రహించి మీ మహిమతో మీరు నడిపించమని అనేక రకాల అనుభవాలను బట్టి తండ్రి వారి స్థిరత్వం పొందినట్లుగా ప్రత్యక్షతను దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.